సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. 8,888 కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అడ్రస్ అర్హత లేని కంపెనీకి టెండర్లు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రం స్కీంలో అవినీతి జరిగితే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. షోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పీ లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పీ యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పీ లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సీకి, బీఎస్సీకి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి, ఎన్ఎస్సీకి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి. మాకు ఒక పని వచ్చింది, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ, మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో 1137 కోట్లు. కానీ మేము చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి 800 కోట్ల వరకు, 900 కోట్ల వరకు వాళ్ళకిచ్చి మేము కేవలం 20% చేస్తా ఉన్నాం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఏటీఎం అయిపోయింది తెలంగాణ. ఎస్, రాహుల్ గాంధీ कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम. मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్ గా రాసినాం.